అన్న స్టార్ట్ అయ్యా అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆయన నీకు కొట్లాడుకోవాల్సినంత అవసరం, నేను మ్యాన్ హ్యాండింగ్ చేయాల్సిన తప్పు నువ్వేం చేసావు, దానికి ఎందుకంత కోపం వచ్చింది? భర్త విషయంలో నేను ఇప్పుడు భర్త విషయంలో కొద్దిగా అక్కడ పాటలు ఉంటుంది, పాటలు అక్కడ ఎక్కువ నన్ను అనుకుంటున్నాను. నేను ఫోన్ సార్ నాకు కాదని కన్నా నువ్వు ట్రైనింగ్ వస్తాను, నాకు తెలియదు. అంటే ట్రైనింగ్ ఏంటి? డిప్లొమా ఉండదు. నాకు నైపుణ్య చేయించడం దేనికి వెళ్ళాలి అవసరం లేదు. దేనికి నువ్వు అన్నం తింటలేవు, మంచి కూర్చోలేవు, బతుకుతాను బతుకుతాను నీ అటువంటి భూములు కదా ఒకసారి అన్న. సరే ఇక పెద్ద సార్ దాని పేరేంటి? శ్రీనివాసరావు. మాది సరే పెద్ద సరే ఇక ఇప్పుడు మనం ఆ రోజు ఏ తారీఖు పుట్టిందని లేదు సార్, ఇది తక్కువ జరుగుతూనే ఉంటుంది. దీనికి రోజు తేదీ సమయాలు అనేది ఉండదు. కానీ 3 షిఫ్ట్లు ప్రతిరోజు కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఆయన అంటేనే ఉంటాడు, నేను తల కిందకి వేసుకొని బాధపడుకుంటే నేను పోతూనే ఉంటాను. ఇక సరే సార్ పోతే పెద్ద వయసులో మనం గౌరవించాలి, ఆయన డిజిగ్నేషన్ పెద్దది మన తల్లిదండ్రులు అంటున్నాను. సరే అన్నది సార్ అని అట్లా అనుకుని మళ్ళీ ఇంకొక విషయంలో పని దగ్గర ఉన్నప్పుడు ఇంకొకటి ఆయన తెచ్చినప్పుడు నేను అట్లా చెప్పిన ఒక ఉల్లి ప్యాకింగ్ చేసిన సార్ కొద్దిగా సార్ అని తెచ్చినప్పుడు నేను తీసుకోండి చెప్పినాను. అన్న తర్వాత సార్ ఎందుకు మీరు అట్లా కోపం చెప్తాను, నేను పని మీద ఉన్న వట్టి అంటే కూర్చోలేదా అంటే నా దగ్గర ఉన్నాను. అదే వాడితో నువ్వు ఏం మాట్లాడుతున్నావు కదా, నీ జాతి తింటే నీ అమ్మని తింటే నీకు రిజర్వేషన్ వచ్చి నువ్వు ఎందుకు బతుకుతానైనా నీకు లోపల అందరికి తింటే మీకు రిజర్వేషన్ లేకపోతే మీకు బతుకులేదు, మీకు బాధ్యత. ఇక సార్ మీరు అందరూ అట్లా కరెక్ట్ కాదు, మీరు ఎందుకు అట్లా ఎప్పుడు నన్ను చూపిస్తాను, అందరితో మంచిగా ఉంటుంది మాట్లాడతాను. నన్ను చూసినట్టే కావాలని నా మిషన్ కాడికి ప్రత్యేకంగా వచ్చి మరి ప్రతిదీ అసలు అక్కడ మిస్టేక్ లేకపోయినా దాని మిస్టేక్ రిపీట్ అయ్యింది. ఆయన పెద్ద సార్ వల్ల ఆయనకి ఏది మాట్లాడినా నన్ను తప్పే అంటాడు. నువ్వు మాటకు ముందు అదే అంటాడు, రిజర్వేషన్ అంటాడు, మాటకి ఎందుకు రిజర్వేషన్ అంటాడు. లేకపోతే నా కొడుకులు బిడ్డలు MBBS డాక్టర్లు చదువుతారు, నాకు ఇంటికి బిల్డింగ్ ఉన్నది, భూమి ఉన్నది, నీకే ఉన్నారా, నువ్వు వెళ్తే ఉన్నారా, నీకు చదువు అది నాకు రిజర్వేషన్ వచ్చినా ఒకసారి అన్నది. ఇక పడ్డసారి ఇక మాట్లాడవచ్చు మనం ఎందుకు చెప్పుకోవాలి. ఇప్పుడు నా క్యాస్ట్ అయితే అదే, ఆయన ఎందుకన్నాడు దేనికన్నా నాకు తెలియదు. నేను ఎప్పుడు ఇక నేను ఎప్పుడూ దాన్ని ప్రస్తావించలే అని ఇవ్వడానికి ఆయన నన్ను పర్టికులర్ మీరు అట్లా అనకండి సార్, నేను మీరు కరెక్ట్ కాదు, మీరు ఏ విషయాలు ఉంటే నన్ను తెచ్చండి, నా జాతిని, నా పేరెంట్స్ను, నా చదువును, నా రిజర్వేషన్ వాళ్ళది BCD సార్ అమ్మ మీరు అట్లా అనకండి సార్ అన్న. మళ్ళీ ఇంకొక రోజు అది బుధవారం సార్, అట్లనే ఆయన బుక్ను డిస్ట్రిబ్యూషన్ చేసే బుక్ను నేను చూద్దామని ఎంటర్ అయింది రూమ్లోకి. ఎంటర్ అయితే ఆయన అంటాడు కానీ నువ్వు నా బుక్ను ముట్టకు, నువ్వు నా రూమ్లోకి రాకు, నువ్వు చెప్పిన మాట ఏంటో నా ట్రాన్స్ఫర్ మీద సైన్ చెప్పినంటే ఎందుకు సార్ మీరు ట్రాన్స్ఫర్ మీద సంతకం పెట్టినంటే నేను మా అండర్ మీద సార్ డైరెక్ట్ ఇన్ఛార్జ్ ఆయన అండర్ మీద కాదు, అండర్ మేనేజర్ నీ మీద నీ మీద ఓవర్మెన్ ఉండాలి. సర్దారు సైన్ చేసినాక ఈయన పెట్టాలి. ఈయన అంటే నీకు డైరెక్ట్ ఇన్ఛార్జ్ అన్నట్టే కదా, ఈయన లోపల పెట్టాలి సార్, నేను లోపల ఇంకా పెట్టాలి. ఈయన నీకు ఇన్ఛార్జే కదా కదా, ఆయన తర్వాత అండర్ మేనేజర్ కాబట్టి బాధ్యతగా ఆయన సంతకం కొద్ది పోయిన పోతే ఆయన పెట్టాలి. తర్వాత డ్యూటీ పెట్టాలి సార్. లోపల కలుపుతూనేమో సార్ ఇప్పుడు 4 గంటల షార్ట్ అయిన వ్యక్తి మా వర్క్ అనేది దానికి టైం అనేది ఉండదు. అందరికంటే ముందు పోతాను చేసుకున్న కేసు సర్దార్ ఎత్తును మా బ్లాస్టింగ్ అన్నీ అయిపోతుంది. ఎంత ముందు వెళ్ళిపోతేనే వాళ్ళకి అంత తొందరగా సపోర్ట్ యూజ్ వస్తుంది. CEO వాళ్ళకు బెల్ట్ వస్తుంది, బండ్లు నడితే బోట్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అట్లన్నీ మేము అంత ముందు వేసుకుని వెళ్ళిపోతే డ్రెస్సింగ్ రమ్మంటాడు, ఆ టైంకి వాళ్ళు ఉండరు. 4 గంటలు టైం ఇప్పుడు పని అయిపోయింది, 50 రూపాయలు వచ్చినాక అది కంపెనీ రూల్ 50 వచ్చుకోవాలి, నేను బయట ఒకసారి ఏంటంటే చేసిపోతారు సార్. సర్దారికి ఇప్పుడు ఆయన జీవితం అంతా అయిపోతుంది. అక్కడ ఎటువంటి రిమార్క్ పోతాడు సర్దారికి ఎక్కి మా పని అయిపోయినా నేను సర్దార్ సైన్ తీసుకొని మా గవర్నమెంట్ దగ్గర పోతే అంటున్నాను, అరే నీ టైం అయిపోతుంది అంటాను, నీ పని అయిపోయిందని అంటాను.
సార్ పని అయిపోయింది అని రాగి అనుడేనా రోజు అంతే అంటారు సార్. అందరినా నేను ఒక్కడినా? నన్ను ఒక్కనే ఈ అందరితో సర్దార్తో మంచిగానే ఉంటాడు. మంచిగానే ఉంటాడు సార్. మరి నా పని అయిపోయింది కదా సార్, మళ్ళీ ఇంకెందుకు డిలే చేస్తానంటే ఇక నేను మీరు రాకపోతే సక్కగా నేను మీ లెక్క దిగుతానంటే నేను మీ లెక్క పని చేస్తానంటే ఇప్పుడు ఫేస్లో ఉండేది వర్క్ అన్న ఫేస్ వర్క్ అన్న మీరే కదా సార్. షార్ట్ డ్రైవ్ నేను మా కోల్ కట్టను మేము అందరం ఫేస్ వర్క్ అన్నాం. ఇప్పుడు మేము పోయిందంటే ఇప్పుడు 9 o'clock ఇస్తాం అనుకోండి, 9:30 10 వరకు దిగుతాం. దిగి మా వర్క్ అంతా చూస్తాం, మళ్ళీ వరకు 2 అవుతుంది 3 అవుతుంది. అప్పటి వరకు మేము మధ్యలో కనీసం మేము వాటర్ కానీ ఇంకేదో తినడం కానీ నేను పోను మా వాళ్ళు పోను. అంత మేము కష్టపడి చేసినంత కష్టం మేము పడి ఏం చేస్తాం మా కోళ్ళు కట్టలు చేసినా నేను మీ దగ్గర నేను దిగుతాను నేను పని చేస్తాను నేను రాకపోతే కట్టానంటే 5కి ఎక్కినట్టు పోతాను. సరే పైన ఆగుతాను. ఆగిన తర్వాత ఆయన మంచి ఫ్రెష్ అప్ అవుతుంది, తింటాడు. తిన్న తర్వాత మళ్ళీ అట్లనే అంటున్నాను, నువ్వు ఆవు ఇప్పుడు అయిపోతాను నేను బుక్కులు రాయదు ఇప్పటి మధ్యలో నువ్వు మనిషి కాదు నువ్వు మనిషి కూర్చోలేదు నేను ఎందుకు బతుకుతానని ఈ మాటలు నేను తెలియదు సార్. అయితే ఒక వ్యక్తిని తీసుకొచ్చి సంతం మించిన అడ్డ మీద సార్కి చెప్తున్నాను బుధవారం ఎవరైనా ఫస్ట్ మరి నేను ఎప్పటికీ మా ఎప్పటికీ పడేసి ఇప్పుడు ఎప్పటికీ సత్తుకుంటూ బతుకుతారు. ఒక్కసారి తప్ప మంచిగా నా 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 వాళ్ళు మాట పడతాను నేను చేయనప్పుడు ఇప్పుడు నా మాస్టర్ ఏదో నేను షిఫ్ట్ ఏదో చేంజ్ చేసుకుంటాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ 11 లైన్లో జరిగిన గోదావరిలో జరిగిన దుర్ఘటన చాలా హేమమైనది. చాలా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఒక అమాయక పిల్లగాని పట్టుకుని ఒక హెడ్ వైర్మెన్ మరి ఇండస్ట్రియల్ రిలేషన్ యాక్ట్ ప్రకారం మైన్ మీద కానీ ఎలాంటి కానీ కొట్టుడు కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే కానీ ఉండొద్దు. అది సింగరేణికి ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం సింగరేణిలో చాలా తీవ్రమైన చర్య అది. ఆ పిల్లగాడు ఏం తప్పు అని చేయకపోయినా కూడా అక్కడ ఉన్న ఓవర్మెన్ అతను ఇష్టం వచ్చిన తిట్టి నువ్వు ఎందుకు బతుకుతున్నావురా నువ్వు సావాలరా మీరు ఎస్సీ వాళ్ళు మీరు రిజర్వేషన్లు వచ్చారు మీకు ఉద్యోగాలు పుణ్యానికి వచ్చిన ఉద్యోగాలు మా పిల్లలు రావడం ఉద్యోగాలని అతన్ని బాగా మనోవేదనకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఈ పిల్లగాడు ఈరోజు అస్మాన్మిక స్థితిలో ఉన్నాడు, అంటే కోమలో ఉన్నాడు. ఇప్పుడు దానికి అక్కడ ఉన్న మేనేజర్ కానీ ఏజెంట్ కానీ ఎస్ఓ కానీ వాళ్ళు ఏ రోజు కూడా వచ్చి మందలించలేకపోయారు. ఈ రోజు నేను వచ్చి పిల్లగాన్ని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మరి ట్రీట్మెంట్ పరిస్థితులు అయితే ఆయనకి ఇంకా సోయి లేకుండా ఉన్నాడు ఆయన బెడ్ మీద. కాబట్టి ఇది చాలా తీవ్రమైన చర్య. ఇది అతన్ని ఎమ్మటే ఎస్సీ అటాచ్ కేసు పెట్టి అతన్ని ఎమ్మటే అరెస్ట్ చేయాలని మేము అందరము కోరుతున్నాము. ఒకవేళ అతన్ని అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో జరగబోయే పరిణామాలకి మరి ఎవరైతే దీని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ మరి తూతూ మంత్రంగా సస్పెండ్ చేసి మరి అతన్ని మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఇది మేము ఒప్పుకోము. ఇది రేపు వడ్డేపల్లి రామచంద్ర గారికి అట్లే బక్కి వెంకటయ్య గారికి స్టేట్ కమిషన్ గా చెప్పి ఇతని మీద తీవ్రమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. గతంలో కూడా ఈ పిల్లగాని మీద అండర్గ్రౌండ్ లో కొట్టిండట, గల్లబట్టి గుంజిండట. మరి అక్కడ ఉన్న కోల్కతాలు కూడా అతను వారించడం వలన అతను ఆ రోజు కొట్టకుండా ఉన్నాడు ఆ రోజు. కాబట్టి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఆ పిల్లగాని మీద దాడి. ఈ దాడి చాలా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. సింగరేణిలో ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం అన్నది ఎక్కడ ఉన్నది లేదు. అదే వేరే వాళ్ళైతే ఈ యాక్షన్ జరిగితే ఈరోజు ఎట్లా ఉండేది మొత్తం అన్ని జీబులు వచ్చి ప్రతి ఒక్కరు పలకరించిపోయేవాళ్ళు. కానీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ అతని మీద ఇమ్మీడియట్ గా పెండింగ్ సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము అందరం దళిత సంఘంలో అందరం కూడా మేము కోరుతున్నాం. మేము